ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దు. మళ్ళీ మన ఛానల్లోని చిన్న చిన్న రెసిపీస్ పోస్ట్ చేయడం అనేది స్టార్ట్ చేయబోతున్నాను. ఇది ఈరోజుది ఫస్ట్ రెసిపీ అనమాట. ఈరోజు మనం చేస్తున్నాము స్వీట్ పొటాటో కాయిన్స్. ఇవి పిల్లలు చాలా చాలా ఇష్టంగా తింటారు. మీరు ఒక్కసారి ట్రై చేసి చూడండి అండ్ మీరు కూడా చాలా హ్యాపీగా తింటారు. స్వీట్ పొటాటోస్ చాలా చాలా మంచిది. దాంట్లో బోల్డని విటమిన్స్, మినరల్స్ అన్ని రకాలు ఉంటాయి. అంతేకాకుండా మన పిల్లల పొట్టకి చాలా చాలా బాగుంటుంది అనమాట, డైజెస్ట్ చేస్తుంది. ఇది ఎక్కువ తినేయకూడదు, అలా అని అప్పుడప్పుడు స్వీట్ పొటాటో తినడం వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయన్నమాట. ఈ స్వీట్ పొటాటోస్ అన్నవి మంచిగా చక్రాల్లాగా కట్ చేసుకోవాలి ఫస్ట్. దాని తర్వాత ఇది రూటెడ్ వెజిటేబుల్ కాబట్టి, అంటే ఇది భూమి లోపల పండుతుంది కాబట్టి బాగా మట్టి ఉంటుంది అనమాట. అందుకోసం దీన్ని అట్లీస్ట్ మినిమం 3 to 4 times వాటర్లో మంచిగా వాష్ చేయండి. నేనైతే ఒక 4-5 times వాష్ చేస్తాను. దాని తర్వాత ఈ స్వీట్ పొటాటోస్లోని ఇప్పుడు మనం యాడ్ చేసుకుందాం. జస్ట్ 1 spoon ఆయిల్ యాడ్ చేసుకుందాం. తర్వాత కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుందాం. ఈరోజు నేను నా ఓటీజీలో చేస్తున్నాను. మీరు కావాలి అనుకుంటే పెన్నం మీద కూడా చేసుకోవచ్చు. ఇది చాలా చాలా టేస్టీగా ఉంటుంది. తర్వాత నేను యాడ్ చేస్తున్నాను పెరి పెరి మసాలా ఒక 1/2 teaspoon. తర్వాత యాడ్ చేస్తున్నాను చాట్ మసాలా ఒక 2 చిటికెళ్ళు. అంటే మీ టేస్ట్కి తగ్గట్టుగా వీటిని చేంజ్ చేసుకోవచ్చు. ఇందులోని చికెన్ మసాలా కూడా యాడ్ చేసుకోవచ్చు, ఫిష్ మసాలా కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలా మీకు ఏ మసాలా, ఏ ఫ్లేవర్ ఇష్టం అది యాడ్ చేసుకోవచ్చు. ఏమీ లేదు అనుకుంటే జస్ట్ మీరు సాల్ట్ అండ్ పెప్పర్ యాడ్ చేసుకుంటే కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఇందులో జస్ట్ 1 spoon ఆయిల్ మాత్రమే యాడ్ చేసాం. మీ అవెన్ని లేదా మీ ఓటీజీని కొంచెం సేపు ప్రీహీట్ చేసుకోండి. దాని తర్వాత మీ బేకింగ్ ట్రేని తీసుకుని దాని మీద మనం ఈ స్వీట్ పొటాటోలన్నీ ఒకదాని మీద ఒకటి పడకుండా జస్ట్ స్ప్రెడ్ చేసుకుంటాం అనమాట. లైన్గా పెట్టాల్సిన అవసరం ఏం లేదండి. అండ్ స్వీట్ పొటాటోస్ది చాలామంది తొక్క ఇష్టపడరు, వాళ్ళు తొక్క పీల్ చేసుకుని కూడా చేసుకోవచ్చు అనమాట. ఒకవేళ మీకు తొక్కలోనే బోల్డ్ ఫ్లేవర్ ఉంటుంది, చాలామంది తినడానికి కూడా ఇష్టపడతారు. సో మీరు అలా కూడా చేసుకోవచ్చు. నేను నా ఓటీజీని ప్రీహీట్ చేశాను ఫర్ 10 minutes. నేను జస్ట్ చూస్తున్నాను అనమాట ఏంటయింది అని చెప్పి. అండ్ బేక్ చేసుకుంటున్నాను నేను 140 Fahrenheitలోని 10 minutes కోసం. 10 minutes తర్వాత ఒక్కసారి తీసి చూడొచ్చు అండ్ ఎంత పర్సెంట్ కుక్ అయింది అన్నది చూడడానికి నేను ఓపెన్ చేశాను. ఇది ఆల్మోస్ట్ 50% కుక్ అయింది. మనం 90% దగ్గర ఆఫ్ చేసేస్తాం అనమాట. తర్వాత ఇంకొక 10 నిమిషాలు పెట్టుకున్నాను. మొత్తం నా టైం వచ్చేసి 15 to 20 minutes పట్టిందండి. సో దీన్ని ఫుల్గా క్రిస్పీగా చిప్స్ లాగా చేయట్లేదు. దీస్ ఆర్ కైండ్ ఆఫ్ కాయిన్స్ లాగా అనమాట. ఎక్కువ క్రిస్పీగా చేసేస్తే దాంట్లో ఉండే పోషకాలు మళ్ళీ పోతాయి కాబట్టి మనం మరీ అంత క్రిస్పీగా చేసుకోవద్దు. లైట్ క్రిస్పీగా చేసుకుందాం. అంటే మీద లేయర్ క్రిస్పీగా ఉంటుంది అండ్ లోపల వచ్చేసి మనకి స్వీట్ పొటాటోది టేస్ట్ తెలుస్తుంది అనమాట. మనం మీదన కొంచెం వేసిన 1 spoon ఆయిల్తోనే ఇంత మంచి ఈవినింగ్ స్నాక్ అనేది రెడీ అయిపోయింది. మీరు డైట్ చేస్తున్నప్పుడు ఏమైనా తింటున్నా అనిపిస్తే ఇలాంటివి మీరు ట్రై చేశారంటే చాలా చాలా టేస్టీగా ఉంటాయి అండ్ హెల్దీ కూడా. జస్ట్ 1 spoon ఆయిలే కదా వేసాము, అది కూడా బయటకు వచ్చింది చూసారా. మీరు చాలా హ్యాపీగా ఇష్టంగా తినొచ్చు అండ్ పిల్లలు మెయిన్లీ చాలా ఇష్టంగా తింటారనమాట. సో నేను ఇక్కడ ముగ్గురికి 3 bowlsలోని సర్వ్ చేసుకుంటున్నాను. అండ్ స్వీట్ పొటాటోలోని స్వీట్నెస్, మనము యాడ్ చేసిన సాల్ట్ అండ్ పెప్రికా, అది మన పెరి పెరి మసాలా అన్నీ కలిపి చాలా టేస్టీగా ఉంటుంది. సో ఇట్స్ అ మస్ట్ ట్రై రెసిపీ. నేను ఇక్కడ కుషాల్ రియాక్షన్ చూపిస్తాను, చూస్తే మీకే తెలుస్తుంది ఇది పిల్లలకి ఎంత నచ్చుతుంది అనేసి. కుషల్ వాజ్ లైక్ మొత్తం నాకే ఇచ్చి, నువ్వు తినొద్దు, ఇంకా నాకే ఇచ్చి అని అక్కడ అరవడం మొదలుపెట్టాడనమాట. ఇంకా మీకు అంటుకోకుండా ఉండాలంటే బేకింగ్ షీట్ వేసుకొని కూడా చేసుకోవచ్చు. బట్ ఎందుకు అన్నెసరీగా ఏదో ఒకటి వేస్ట్ చేయడం అని చెప్పి నేను వేయలేదన్నమాట. సో కుషాల్ ఇక్కడ టేస్ట్ చూసి చెప్తున్నాడు, వాడికి చాలా చాలా నచ్చింది. సో ట్రై చేయండి ఈ రెసిపీ. నచ్చితే నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి, ఓకేనా. లాస్ట్లో కుషాల్ ఇలాగా టిక్కా లాగా ఇలాగ పెట్టుకుని తిన్నాడు అండ్ హీ సో హ్యాపీ. మరో వీడియోతో మళ్ళీ రేపు కలుస్తాను. అప్పటి వరకు టాటా, బై బై, హ్యాపీగా ఉండండి.